రాజుల గ్రంథము మంచము సరిగ్గా చదవండమ్మా. తను చాచుకొని తన నోరు వాడి నోటి మీదను, తన కళ్ళ వాడి కళ్ళ మీదను, తన చేతులు వాడి చేతుల మీద నుంచి బిడ్డ మీద పడుకుండగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టేను. తాను దిగి ఇంటిలోనికి యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాను. చాలు. ఇక్కడ సునేమి రాజు ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ గెహజీ దైవ సేవకుడు. అప్పుడు ఆ స్త్రీ ఆయనకి ఒక సన్నిధిలో ఆయనకు ఇంటిలో ఎలిషా గెహాజీ ఈయన కింద పనిచేసేవాడు. సారీ, శిష్యుడు ఏలియా శిష్యుడు ఎలిషా శిష్యుడు గెహాజీ. ఈ విధంగా ఒక సునేమిరాలు తన పిల్లలు లేనప్పుడు ఆయనకి ఇంటిలో స్థానం ఇచ్చినప్పుడు ఆమెకు ఒక పొదుగు ఒకటి ఉంది, పిల్లలు లేదు. ఆమెకి ఏమి కావాలన్నప్పుడు ఈమె అడగలేదు. ఆయనే తెలుసుకుని ఆయన పరిశుద్ధాత్మతో ఉన్నాడు కాబట్టి ఎలిషా ఈమెకి ఏమి కావాలో ఆయనకు తెలిసింది కాబట్టి ఒక కుమారుడు ఇచ్చినప్పుడు కొన్నాళ్ళుగా కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఎవరి ద్వారాగా బిడ్డను పొందుకుందో ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది. భర్తను అడిగి, ఇక్కడ చాలా ఉంది చెప్పాలని టైం లేదు. తీసుకెళ్ళినప్పుడు నేనేమన్నా నిన్ను అడిగినా నాకు బిడ్డ కావాలని ఇదే మాట. ఈ మాట ఒక స్త్రీ ఒక భర్తను అడుగుతుంది. రాహేలు యాకోబుని అడుగుతుంది, నాకు పిల్లలు కావాలని నిలదీసినప్పుడు నీకు దేవుడు ప్రతిగా నేను ఉన్నానా అంటాడు. ఇక్కడ ఈమె ఏమడుగుతుందంటే, నాకు బిడ్డలు కావాలని నిన్ను అడిగానా, నా కుమారుడు చదువుడనే ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, పరిశుద్ధాత్మ ఆయన తోడుగా ఉంది కాబట్టి, ఆయన హస్తము తోడుగా ఉంది కాబట్టి ఆయన కుమారుని తీసుకెళ్ళి యొక్క తలుపులు వేసి ఈ యొక్క ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టి ఆమె మీద ఆ కుమారుడి మీద బోర్లుగా ఉన్నప్పుడు ఈయనలో ఉన్న ప్రతి అవయము ప్రతిదీ ఆ బిడ్డలో తాకినప్పుడు ఆ బిడ్డగా మరలా జీవం పొందుకుని 7 మార్లు తుమ్మి బ్రతికి మళ్ళీ యొక్క బ్రతికాడు. కాబట్టి ఆ తల్లిని పిలిచి ఆ కుమారుడికి దేవుడు అయ్యాక ఎలిషా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఈ యొక్క ఏలియా భక్తుడు ఒక పరిశుద్ధుడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఈ యొక్క ఎలిషా అరకలు దుమ్మినప్పుడు ఆయన వెంట ఆయన పిలిచినప్పుడు, ఏలియా పిలిచినప్పుడు ఈయన వెళ్ళినప్పుడు ఈయన కూడా ఆయనతో సహవాసం చేశాడు కాబట్టి ఈయన కూడా ఆయనలో ఎదగసాగాడు. ఎలాగంటే ఏలియా ఆయన చనిపోలేదు, ఆరోహణం అయ్యాడు మేఘం మీద ఆరోహణ అయినప్పుడు ఇక ఎలిషా బ్రతికుండగానే ఆయన ఉండగానే నాకు నీ ఆత్మ కావాలి, ఒక్కసారి నీ ఆత్మ నాకు అనుగ్రహించమనంటే అది సాధ్యము కాదన్నప్పుడు అప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు ఒక దుప్పటి ద్వారాగా చేశాడు ఏలియా. ఆయన అప్పుడు ఈ యొక్క ఆహారం అయినప్పుడు ఒక దుప్పడంట వచ్చి కింద పడిందంట. ఆ దుప్పటి ద్వారాగా ఎలిషా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎలాగంటే దేవుని హస్తము ఏలియాకు తోడుగా ఉన్నది కాబట్టి ఆయన యొక్క ప్రభావము ఈ యొక్క దుప్పటిలో వచ్చి ఆ దుప్పటి కింద పడినప్పుడు ఈయన కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఆయన హస్తము ఈయనకి తోడుగా ఉన్నది. ఎన్నో గొప్ప కార్యాలు ఏలియా కంటే ఎలిషా గొప్ప కార్యములు అక్కడ చేశాడు. ప్రభు హస్తమైతే తోడుగా ఉంది, ప్రభు అతను తోడుగా ఉన్నాడు. హస్తమైతే మీకు ఒకటి నేను అసలు ఊహించలేదు, తలంచలేదు. దేవుని కార్యాలు అంత విధంగా ఉంటాయి. మొన్న మీరు అక్కడికి వచ్చారు కదా, అసలు నేను అప్పుడు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నీ సహవాసం నాకు తోడుగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నిన్ను విడిచిపెట్టకూడదు, నీ సన్నిధి నేను విడిచిపెట్టను, నేను ఏ పనిలో ఉన్నా అని ఈ ఒక్కటి ప్రార్థన తెల్లగట్లేసి ప్రార్థన చేసినప్పుడు అనుకున్న విధంగా నేను అక్కడికి వెళ్ళాను. 3 నెలలు కూలి పనికి చేసిన తర్వాత ఎమ్మడి గారు నేను 40 రోజులు ఉపవాసం చేశాను. ఆదివారం మేస్త్రి తెల్లారి
మేము పనికి వెళ్ళాము, మీకు పని లేదు వెళ్ళిపోండి అన్నప్పుడు దేవుడి కార్యాలు ఎలా ఉంటాయంటే ఆ నేస్త ప్రభావం బలం ఎలా ఉంటుందంటే ఎమ్మటి గారే వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారేమో అని మేము ఇంటికి వచ్చేసాక జాయిన్ అవుతారేమో అడిగాను సూపర్వైజర్తో ఫోన్ చేస్తే మేము వెళ్తే ఎమ్మటి గారు పైన పిలిచి మేము జీతం అడగలేదు, ఏం అడగలేదు. పని మీకు తెలుసమ్మా, మీరు నమ్మకంగా చేస్తున్నారు, మీరు జాయిన్ అవుతారా అని అడిగారు. జాయిన్ అయితే ఏంటి ఈరోజు నాకు ఉపవాస దినాలు అయిపోయి 40 రోజులు ఆదివారం పండగ అయితే సోమవారమే ఎమ్మడి గారి దగ్గరికి వెళ్ళి మేము ముగ్గురుమును ఆయనతో మాట్లాడడం సాగింది. చక్కగా మరి ఒక పాత్రగా వాడబడుతున్నా ఒక పని విషయంలో బలానమ్మకమైన మంచి దాసులు మా పనిని చూసి 3 నెలలు వీరు చక్కగా చేస్తున్నారని ఒక నమ్మకం ఆయనలో కలిగింది కాబట్టి మమ్మల్ని అక్కడిని అందులో జాయిన్ చేసుకోవటం అసలు అనుకోని విధంగా జరిగింది. అలాగే మొన్న అస్తం అంటే ఏంటంటే దైవ సేవకులు ఈ యొక్క విశ్వాసుల మీద ఎందుకు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తారంటే వారి ప్రార్థన శక్తి కలిగి ఉంటారు కాబట్టి, వారి పరిశుద్ధాత్మ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్న ప్రభావము ఏలోకి రావడానికి చేతులెత్తి అక్కడ మొన్న ఎంతమంది 10 మంది ఉండొచ్చు దైవ సేవకులు. అట్టి ఆశీర్వాదం ఎవరికో కానీ రాదు, అట్టి ధన్యత ఎవరికో కానీ రాదు. ఆయన ఎందుకు నా యొక్క ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థన పరులై ఉండాలి, ఫలానా కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏ విధంగా ఉండాలని దైవ సేవకులందరూ పిలిచి ఈ స్టాఫ్ అందరు లైన్గా నిలిచిపెట్టి దైవ సేవకులందరూ స్టేజ్ మీద మా మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు 10 మంది. ఎంత ఆశీర్వాదం దీవెన, ఎంత గొప్పతనం, ఎక్కడో కాదు దీవెనల ఆశీర్వాదం మనం దేవుడి దగ్గర దేవుని సన్నిధిలో అంటే మనం వెంటే వస్తాయి. నాకు అసలే చాలా దుఃఖం ఆగలేదు. ఇంత కృపను, ఇంత భాగ్యం, ఇంత అర్హతను అసలు నేను ఊహించలేదు. ఈ విధంగా ఇంతమంది దైవ సేవకులు ఇలా తల మీద చేసి ఆయన అంత ప్రభావం అటువంటి దీవెనలు మనకి యొక్క కంపెనీ ద్వారా మాకు దేవుడిచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ దేవుడి సన్నిధి ఉంది. ఎంతోమంది పనిచేస్తారు, మేము ఎంతోమంది పనిచేస్తున్నా కానీ చక్కగా క్రమంగా వాళ్ళు చెప్పినట్టుగా మేము చక్కగా నడవటం సాగింది. ప్రభు హస్తము. అలాగే ఈ యొక్క రక్తగల స్త్రీ ఏ విధంగా రక్షింపబడ్డది, ఈ యొక్క ఆయన వస్త్రపు శంకు ముట్టుకుంటేనే ఆయనలో ఉన్న ప్రభావం ఈమెకి వచ్చింది. ఆ విధంగా ఆమె రక్షింపబడ్డది. ఇప్పుడు మనం అందరూ కూడా కూడి ఉన్న మనము ప్రభు ఎలా తాగుతాడు, ప్రభు హస్తము ఏ విధంగా మనల్ని తాగుతుంది, ప్రభు బలం ఏ విధంగా మనలోకి రావాలి, ప్రభావం ఏ విధంగా మనలోకి రావాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ఇచ్చాను రేపు పొద్దున్న చెప్పాక అన్నప్పుడు ఇంటికి వెళ్ళి నేను కొన్ని నాకు జ్ఞానము తెలివి ప్రవచన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఈ విధంగా ఈ వాక్యాన్ని నాకు చూపించడం, కొంచెంసేపు జ్ఞానం చేసుకుంటాం జరిగింది. తర్వాత దేవుని సన్నిధికి తర్వాత ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడో ఈ విధంగా దేవుడు నాతో నిలబెట్టుకుని మాట్లాడే విధానం బట్టి వందనాలు ఆయనకి. అసలు ఆయనకి ఏమి ఇచ్చిన మనం తీర్చలేము. ఆయన్ని మన బ్రతికంతా ఆయన స్థుతించినా ఆయన తీర్చలేము. వేకువనే దావీదు అలాగే ఏదైనా ముగించేస్తాను. మరి మనమందరం కూడా ప్రభు హస్తం మనకు తోడుగా ఉండాలని, ఆయన బలమైన బాహు మన పైన చాపాలని మనందరూ కూడా ప్రార్థించేవారుగా, ఆయన సన్నిధిలో చక్కగా క్రమంగా నడిచేవారుగా దేవుడు మనకి ఆ సంఘానికి సీరగా చెప్తారు. మనకు అందరికీ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు ఇచ్చిన తలంతి ఈ సమయంలోనే వాడుకోవాలి. ఆ విధంగా అందరూ కూడా ముందుకొచ్చి దేవుని సన్నిధిలో వాడబడతారని రోజుకొకరు చొప్పున చెప్పాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.